రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి జొన్నలు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు అమ్మిన పంట సొమ్ము చేతికి రాలేదు. దాంతో ఆదిలాబాద్లో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జొన్నలు అమ్మి 2 నెలలు గడుస్తున్నా డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయకపోవడంపై నిరసనకు దిగారు. జొన్న పంటకు సంబంధించిన బకాయిలు మొత్తం 271 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందంటున్నారు రైతులు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 1,62,000 ఎకరాల్లో జొన్న పంట సాగైంది. ఎకరానికి సగటున 20 నుండి 25 క్వింటాల దిగుబడి రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వం కూడా మార్క్ఫెడ్ ద్వారా కింటాకు మద్దతు ధర 3,371 రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేపట్టి 2 నెలలు గడుస్తున్నా చేతికి డబ్బులు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్లో వానాకాలం పంట సాగులో భాగంగా విత్తనాలు, ఎరువుల కోసం రైతుల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, బ్యాంకుల ద్వారా పంట రుణాలు పంపిణీ కాకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఏప్రిల్ 22న మార్కెట్ యార్డులో ప్రభుత్వం జొన్న కొనుగోళ్లను ప్రారంభించి మే 31 వరకు డెడ్ లైన్ విధించడంతో రైతులు పండించిన పంట ధాన్యాన్ని అదే సమయంలో విక్రయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,03,540 క్వింటాల దిగుబడి వచ్చిన పంట ప్రైవేటు దళారుల చేతిలో మోసపోకుండా పారదర్శకంగా కొనుగోలు చేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే జొన్నలు అమ్మి 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం తమ డబ్బులు ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టరేట్లో ఫిర్యాదులు చేశారు. జొన్నల డబ్బులు త్వరగా ఇప్పించాలని, తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. బజార్ హత్నూర్, బోత్ కేంద్రాల్లో జొన్న రైతులు డబ్బుల కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని బైంసా, కుబీర్, కుంటాల మండలాల రైతులు సైతం ప్రతిరోజు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.